గాక నీవే దేవుని మాట విన్నప్పుడు, లేకపోతే నీవే దేవుని సంఘానికి 12 గంటలకు వస్తే నీ పిల్లల్లో వాళ్ళు 1 గంటకు వస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు ఆదివారం ఆరాధనకు రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నట్లయితే నీ పిల్లల్లోకి ఎలాగ ఆశీర్వాదం వస్తుంది? ఎంతమంది ఎన్ని సంఘాలు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు దీవించబడాలంటే కుటుంబ యజమానురాలిగా నువ్వేం చేయాలి? ప్రార్థనలోకి వెళ్ళాలి. ఏదో ఒక రోజున నీ కుమారుడు నేను చూస్తాడు, అయ్యో నా యొక్క అమ్మ లేకపోతే నా యొక్క నాన్న మందిరానికి వెళ్తున్నారే, నేను కూడా వెళ్ళాలనే ఆలోచన ఏదో ఒక దినాన అతనిలో దేవుడు ఏం చేస్తాడో పిల్లవాడిలో కలిగిస్తాడు. నువ్వే ప్రార్థన చేయనప్పుడు నీ పిల్లలు ఎలాగ ప్రార్థన చేస్తారు? నీవే దేవుడిని ఆశ్రయించినప్పుడు నీ పిల్లలు దేవుని మీద ఎలాగ ఆనుకుంటారు? కాబట్టి నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా మన పిల్లలు కూడా ఆధారపడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అబ్రహాము గురించి